హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందన్నమాట, పెన్షనర్ల కమిటేషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగిందండి. పెన్షనర్లకు ఇక పండగ లాంటి శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సిడబ్ల్యూపి అండి, నంబర్ 2490 మరియు 8222 of 2024 has resulted in the historical judgment for central government employees and their families. So, a historical judgment by Supreme Court regarding government employees committed pension recovery period, which has huge benefit and so those government employees who have committed their pension with a recovery period of 15 years or 180 months, there is a good news for them that now the recovery will be only up to 10 years to 10 years and 8 months only. This is very good news అండి. సో నేను దీనికి ముందు ఒక వీడియో చేశాను. దాంతో ఏం చెప్పానంటే, సో ఈ ఏదైతే పెన్షనర్స్ కమిటెడ్ వాల్యూ ఉందో 2010 జనవరి ముందు 125గా ఉంటే 2010 ఫిబ్రవరి నుంచి అయితే దాన్ని 100కి తగ్గించడం జరిగింది. సో ఇక్కడ పీరియడ్ అనేది తగ్గించకుండా కమిటెడ్ వాల్యూని మాత్రమే తగ్గించడం జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది సంచలన తీర్పు ఇచ్చేసిందండి. పండగ ఇది పెన్షన్ అందరికీ కమ్యూటేషన్ వాల్యూపై అయితే. సో అప్పుడు 15 సంవత్సరాలకు తీసుకున్నది ఇప్పుడు 10 సంవత్సరాల 8 నెలలు అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాము. సిడబ్ల్యూపి నెంబర్ 2498 and 8222 of 2024 has resulted the historical judgment for central government employees and their families. The committed value of the pensioners availed during the retirement is restoration after 15 years. This period was calculated based on prevailing interest rates, which has 12%. However, the interest rates have since been falling అండ్ ద కరెంట్ అరౌండ్ 7%, అంటే 7% ఉన్న ఈ ఇంట్రెస్ట్ రేట్ని 12% పెంచి అద్భుతమైన శుభవార్త తీసుకొని రావడం జరిగింది. సో శ్రీ జిందర్ సెక్రటేరియట్ క్యాల్కులేటెడ్ ద రికవరీ ఆఫ్ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షనర్స్ అండ్ ఫౌండెడ్ దట్ దేర్ అమౌంట్ వాజ్ రికవర్డ్ ఇన్ 10 years and 8 months. There was full pension was being restored in 15 years, లోడింగ్ ద ఫైనాన్షియల్ లాసెస్ ద కన్సర్న్డ్ పెన్షన్స్. చాలామంది పెన్షనర్స్, మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా చాలామంది పెన్షనర్స్ కన్సర్న్ చేశారండి ఈ కమిటెడ్ వాల్యూ గురించి, విజయం సాధించారు. సో మొత్తానికైతే ఈ 15 సంవత్సరాల టైం డ్యూరేషన్ని కాస్త తగ్గించి 10 సంవత్సరాల 8 నెలలకైతే ఇచ్చి సంచలనమైన అద్భుతమైన తీర్పునైతే ఇచ్చేసిందండి. డౌటే లేదు ఇక. సో యాజ్ పర్ సిడబ్ల్యూపి ఫెయిల్డ్ అబౌట్ the Honorable Court has stayed recovery of committed value of pensioners around 128 months against the pensioners 180 months. This is a historical judgment అని చెప్పడం జరిగింది. So the same rule as well as judgment also applicable to the state government employees. Hence, I brought it to the notice of concerned state pensioners office bearers to the get same order by quoting the SC judgment for our state government pensioners too. ఇదే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుందని అయితే చెప్పడం జరిగింది. సిడబ్ల్యూపి నెంబర్ 2490 and 8222 of 2024 has resulted the historical judgment for central government employees and their families. A historical judgment by Supreme Court regarding government employees committed pension recovery period, which has huge benefit. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక తీపి కబురు అయితే చెప్పిందండి. సో ముందు 7%, అరౌండ్ 7%గా ఉండే ఈ ఇంట్రెస్ట్ రేట్ని 12% పెంచడం జరిగింది, పెరగడం జరిగింది. ఎందుకంటే కాలాన్ని డ్యూరేషన్ తగ్గించడం వల్ల మనకైతే బెనిఫిట్ రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.